మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కుశల్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. హాయ్ నవీన్. సార్ థ్యాంక్స్ సార్, మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. మై ప్లెజర్ అండి. ఇప్పుడు పేషెంట్స్కి జనాలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీ హ్యావ్ టు క్రియేట్ దట్ టైం. సో దట్స్ ఇంపార్టెంట్. నా డౌట్ ఏంటంటే పర్సనల్ డౌట్, మన బాడీలో మొత్తం 206 206 బోన్స్ ఉంటే మోకాళ్ళు మాత్రం ఎందుకు అరుగుతా ఉన్నాయి సార్? అట్లేం లేదు. మోకాలు ఎందుకంటే మోకాలు కామన్, నీ పెయిన్స్ అవి కామన్ అనమాట. నీ జాయింట్ అంటే ఒక వెయిట్ బేరింగ్ జాయింట్, అంటే మొత్తం మన బాడీ వెయిట్ ఆ నీస్ పైన అండ్ ఫుట్ పైన పడుతుంది. అదే మీరు ఫింగర్స్ తీసుకోండి, బాడీ వెయిట్ ఇక్కడ ఏం పడట్లేదు. ఓకే, సో కామనాలిటీ తక్కువ, బట్ రిస్ట్ ఈ ఫింగర్ పెయిన్ కూడా మీకు ఎక్కువ కండిషన్స్ లో వస్తుంటది. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని విని ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీలవాతం. సో దీంట్లో మోస్ట్ కామన్ జాయింట్ పెయిన్ ఇస్ స్మాల్ జాయింట్ పెయిన్ అంటాం. ఈ సీజన్ లో ఎక్కువగా సార్, ఈ సీజన్ లో చాలా వరకు. yes that's right. సో అంటే సీజనల్ కాదు, బట్ వింటర్ సీజన్ లో టెంపరేచర్స్ తగ్గితే బోన్ జాయింట్స్ అండ్ మసిల్స్ ఇవన్నీ పెయిన్స్ కొంచెం పెరుగుతాయి. ఓకే, దాని కారణాలు మల్టిపుల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా ఎవరికి తెలీదు, బట్ సమ్ థియరీస్ అంటే ఏంటి, కోల్డ్ వెదర్ లో ఆ జాయింట్స్ దగ్గర బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది. బ్లడ్ సప్లై తక్కువ ఉంటే అక్కడ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో దేర్ ఫోర్ అక్కడ పెయిన్ పెరిగిపోతుంది. సో ఇది ఒకటి. అట్లా మెనీ రీజన్స్ ఆర్ దేర్. స్టిఫ్నెస్, మొబిలిటీ, మనం we don't use the knees much in the winter, so stiffness వల్ల ఇంకా పెయిన్ పెరిగిపోతుంది. డిహైడ్రేషన్ ఒకటి, సో ఎక్కువ వాటర్ తాగము, సో అదొకటి. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకు జాయింట్ పెయిన్స్ వింటర్ లో పెరుగుతాయి, బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. అండ్ నీ జాయింట్స్ గురించి అయితే ఇది ఆన్సర్. ఎందుకు అరిగిపోతా ఉన్నాయి సార్? అరగడం మళ్ళీ దాంట్లో 4-5 కాజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ ఫ్యామిలియల్, అంటే జెనెటిక్, అంటే విత్ ఏజ్ కొంతమందికి ఫ్యామిలీస్ లో ఇది కామన్. ఓకే, సో సపోజ్ మీకు పేరెంట్స్ కి, అంకుల్ ఆంటీస్, గ్రాండ్ పేరెంట్స్ కి అట్లా ఆర్థరైటిస్ టెండెన్సీ ఉంటే మీకు వచ్చేస్తుంది అది. ఓకే, డైరెక్ట్ రిలేషన్ ఉండదు, మళ్ళీ కంపల్సరీ కాదు, బట్ ఒక ఛాన్సెస్ హై ఉంటాయి. దాంట్లో ఆఫ్టర్ 50s, ఓకే, సెకండ్ డెకేడ్ ఆఫ్ లైఫ్ లో అంటాము, ఆ సెకండ్ డెకేడ్ ఆఫ్ లైఫ్ లో ఈ ఛాన్స్ పెరుగుతుంది. సో ఇట్స్ లైక్ అ డీజనరేషన్. సో మన జుట్టు, బ్లాక్ హెయిర్ మనకి ఒక 30s 40s 50s వరకు వస్తుంది. తర్వాత గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం కదా, సేమ్ థింగ్ గ్రేయింగ్ ఆఫ్ ద జాయింట్స్ ఆర్ ఏజింగ్ ఆఫ్ ద జాయింట్స్ అంటాం దీన్ని. సో మోకాలు అరగడాలు ఇస్ నథింగ్ బట్ ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ ఆఫ్ ద జాయింట్. మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోయింది, గుజ్జు అరిగిపోయింది అంటుంటారు కదా, అంటే కార్టిలేజ్. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? ఇదే సేమ్ థింగ్ నేను చెప్పేది. గుజ్జు అరిగిపోయింది, పాడైపోయింది, వేర్ అండ్ టేర్, అరగడం, ఇవన్నీ సేమ్. సో ఇప్పుడు ఈ రెండు ఎముకలకి మధ్యలో ఈ బోన్ కవరింగ్ ఉంటుంది, దీన్ని కార్టిలేజ్ అంటాము. ఈ బోన్ కవరింగ్ మొత్తం స్మూత్ ఉండాలి. ఆ స్మూత్నెస్ లో మధ్యలో గ్యాప్స్ వస్తే, డిస్టర్బెన్సెస్ వస్తే దాన్ని మనం ఆర్థరైటిస్ అంటాము. సో మీరు అనేది గుజ్జు పాడవడం ఇవన్నీ సేమ్, దట్ ఈస్ ఓన్లీ ఆర్థరైటిస్. ఫస్ట్ ఏంటంటే డిలేడ్, అంటే వెయిట్ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్. సెకండ్, కొంతమందికి యంగ్ ఏజ్ లో ట్రామా, అంటే అక్కడ ఇంజురీ అవుతుంది. ఆ ఇంజురీ అవుతే ఏదో డ్యామేజ్ తో వాళ్ళు బ్రతుకుతారు, జాయింట్ అట్లనే కంటిన్యూ చేస్తారు. అప్పుడప్పుడు అది ఎర్లీగా కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్. కొంతమందికి చిన్నప్పుడు, మిడిల్ ఏజ్ లో అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది, జాయింట్ ఇన్ఫెక్షన్. సో జాయింట్ ఇన్ఫెక్షన్ వల్ల అగైన్ జాయింట్ గెట్స్ డ్యామేజ్. ఆ పెయిన్ ని తర్వాత సెప్టిక్ ఆర్థరైటిస్ అంటారు. ఫోర్త్ ఇస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇప్పుడే చెప్పాను కదా, కీలవాతం. సో అది ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే బాడీ ఓన్ సెల్స్ ఆ జాయింట్ దగ్గర వెళ్ళి అటాక్, సెల్ఫ్ గోల్ లాగా. సో దిస్ ఈస్ ద థింగ్. సో అట్లా, సో ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ సోరియాటిక్ ఆర్థరైటిస్, అలా చాలా ఉన్నాయి. ఫుడ్ ఏమన్నా, అంటే మన ఫుడ్ లో ఏదైనా మార్పు చేసుకోవడం వల్ల కొంచెం ఏమైనా ఈ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుందండి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఓవరాల్ బోన్ స్ట్రెంగ్త్ కి, మసిల్ స్ట్రెంగ్త్ కి కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే బోన్ కి మనకి, మీకు అందరికి తెలుసు, కాల్షియం ఇస్ అ రిచ్ సోర్స్, అంటే కాల్షియం ఇస్ అ రిచ్ ఇంగ్రీడియంట్, బోన్ కి అది కావాలి. సో ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ కాల్షియం, ఫుడ్స్ విచ్ రిచ్ ఇన్ విటమిన్ డి, బికాస్ కాల్షియం బోన్ లోకి వెళ్ళాలంటే, బ్లడ్ నుంచి బోన్ లోకి వెళ్ళాలంటే విటమిన్ డి ఉండాలి. ఆ విటమిన్ డి ఎక్కడ నుంచి వస్తుంది? సన్లైట్ ఎక్స్పోజర్, బేసిక్ అది. అది ఎక్కువ మందికి తెలియదు. ఎక్కడ ఉంది కార్పొరేట్ కల్చర్ లో తెలియదు.
సో మిస్ అవుట్ అయిపోతుంది అవును. విటమిన్ డి. సో సప్లిమెంట్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. Yes, yes. ప్లస్ న్యాచురల్ అంటే ఫుడ్ లో ఇప్పుడు వెజిటేరియన్ డయట్ ఉంది, నేను వెజిటేరియన్. నా Oh, విటమిన్ డి చూస్తే vegetarian. హారిబుల్ ఉంటుంది. Okay. ఎందుకంటే విటమిన్ డి నాన్ వెజ్ లో, అది కూడా ఫిష్ కన్సంప్షన్ వాళ్ళు ఎవరికి ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో విటమిన్ డి కొంచెం నార్మలైజ్డ్ ఉంటుంది. Normal. అదర్వైజ్ ఇప్పుడు మిల్క్, Mm. ఎగ్స్, మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ Mm. పనీర్, యోగర్ట్, ఇవన్నీ సోర్సెస్ లో ఉంటుంది. Okay. తర్వాత ఈ ఫిష్, కార్డ్ లివర్, అట్లా Oh, అయితే some నాన్ వెజ్ non-veg. తినే వాళ్ళు ఫిష్ Lucky, మాత్రం lucky. బాగా ఎక్కువ తినాలి. విటమిన్ డి కావాలి. విటమిన్ డి కావాలంటే. అంతే. So these are ఓకే. the things. ఒకప్పుడు 60+ ఉన్న వాళ్ళలో ఈ నీ పెయిన్ చూసేవాళ్ళం సార్. ఇప్పుడు ఏంటంటే 30 వరకు, అంటే మాలాంటి వాళ్ళకి కూడా అట్లా స్టెప్స్ ఎక్కుతా ఉంటే మోకాలు నొప్పులు అంటా ఉన్నారు. అంటే No ఈ doubt. ఏజ్ ఎందుకంటే దాంట్లో ఉన్నది ఇప్పుడు ఇట్లా. రెండు ఉన్నాయి సార్. నాట్ ఆల్వేస్ నీ పెయిన్ అంటే మోకాలు అరగడం అని కాదు. Oh, yes. అప్పుడప్పుడు స్ట్రెయిన్ అవుతే, అలవాటు లేని యాక్టివిటీ చేస్తే నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దట్ యూ రివర్సిబుల్, కంప్లీట్లీ రివర్సిబుల్. Oh. సో ఈ యంగ్ ఏజ్లో ఇట్స్ నాట్ ఆల్వేస్ ఆర్థరైటిస్. కానీ మీరు అడిగేది కరెక్ట్. అంటే యంగ్ ఏజ్లో కూడా ఈ నీ ఈ- పెయిన్ ఈ వస్తా ఎక్కువ ఉంటుంది. ఉన్నాయి దాన్ని యంగ్ ఆర్థరైటిస్ అంటారు. సో Oh. ఆర్థరైటిస్ ఇన్ యంగ్ 40s లోనే చూస్తున్నాం. ఆల్మోస్ట్ స్టేజ్ 4. ఇప్పుడు మోకాలు అరగడం మళ్ళీ చెప్పాం కదా, Mm. ఈ బోన్ పైనది కార్టిలేజ్ మొత్తం, ఈ లేయర్ మొత్తం పాడవుతే దాన్ని ఆర్థరైటిస్ అంటాము. ఓకే. ఆ కార్టిలేజ్ లేయర్ స్టేజ్ 1, 2, 3, 4 అట్లా 4 స్టేజెస్ లో ఈ ప్రాబ్లం నడుస్తుంది. ఓకే. ఇట్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ స్టేజ్ 1 టు స్టేజ్ 4. కానీ అది 60s లో 50s లో అవుతే కూడా పర్వాలేదు. కొంతమందికి 30s 40s లోనే స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్ లో మరి దేర్ ఆర్ సమ్ వేస్ టు స్లో డౌన్ ద ప్రోగ్రెస్. దాన్ని ఆ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి దాన్ని Okay. ఆస్టియోటమీ అని ఒక పేరు ఉంటుంది. ఓకే. సో మీరు చూసి ఉంటారు, కొంతమందికి కొద్దిమందికి లెగ్స్ వాపు యాంగిల్ మొత్తం బోర్డ్ ఉంటుంది, బో లెగ్స్ ఉంటాయి. సో Yes, yes. చాలా మందికి బో లెగ్స్ చుట్టూ ఉంటుంది. వాపుగా వచ్చి ఉంటది బోన్. కరెక్ట్. సో బో లెగ్స్ అనేది ఒక ఫిజియోలాజికల్ నార్మల్ కండిషన్. ఆ బో లెగ్స్ తో పాటు పెయిన్ స్టార్ట్ అవుతాయి యంగ్ ఏజ్ లో. డెఫినెట్లీ అది చూపించాలి. ఎందుకంటే యాంగిల్ కరెక్షన్ చేసి ప్రొసీజర్ చేస్తే తొందరగా వేర్ అవుట్ అవ్వదు. లేకపోతే 30-40s లోనే మనకి సర్జరీ, నీ రిప్లేస్మెంట్ కి వెళ్ళాల్సింది వస్తుంది. నీ రిప్లేస్మెంట్ సీరియస్ తీసుకోవాలి సార్. అంటే ఇప్పుడు మేము నార్మల్ గానే ఇది నార్మల్ నీ పెయిన్, సాధారణ మోకాలు నొప్పి అని మేము ఎప్పుడు అనుకోవాలి? లేదు ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తే గానీ దీనికి క్యూర్ అవ్వదు అనేది అంటే చూడండి, ఏదో ఇంజురీ అయింది, ఆ ఇంజురీ తర్వాత మీకు నొప్పి స్టార్ట్ అయింది, ఓకే, తగిలింది ఎక్కడో, ఆ నొప్పి ఒక 1 to 2 weeks లో తగ్గిపోతుంది. ఓకే. దాని గురించి భయపడాల్సింది కారణం. బట్ వితౌట్ ఎనీ రీజన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ మీరు స్టెప్స్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, కింద ఎక్కువసేపు కూర్చొని లేసేటప్పుడు, వాకింగ్ లో మీకు ఈవెన్ 1/2 hour to 1 hour వాకింగ్ చేస్తే స్టార్ట్ అవుతాయి. అది ఎర్లీ సైన్స్ అన్నమాట. సో దట్ టు వితౌట్ ఎనీ ఇంజురీ. అలాంటి సిచ్యువేషన్ లో లైట్ గా తీసుకోకూడదు. ఇప్పుడు ఇట్లా కింద కూర్చొని లేచినా కూడా కరెక్ట్ టక్ టక్ అని సౌండ్ వస్తా ఉంటుంది. అదేంటంటే దాన్ని సీరియస్ తీసుకోవాలి, లేదు, తీసుకోకూడదు? సౌండ్ రావడం ఓకే సార్, దాంట్లో పెద్దగా ఏం లేదు. అంటే సౌండ్ ఈజ్ కాల్డ్ క్రెపిటస్. ఓకే. ఆ క్రెపిటస్ ఏంటంటే జాయింట్ అంటే ఒక ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ లో కొన్ని బబుల్స్ ఉంటాయి. జస్ట్ ఆ బబుల్స్ బర్స్టింగ్ తో ఆ సౌండ్ వస్తుంది. అది పెద్దగా నథింగ్ టు వరీ. దాంట్లో 2 ఉంటాయి, పెయిన్లెస్ ఉంటుంది, పెయిన్ఫుల్ ఉంటుంది. సో Okay. పెయిన్లెస్ సౌండ్స్ ఆర్ ఓకే. బట్ మీకు టక్ టక్ మన ఏదో పెయిన్ఫుల్ గా ఉంటే దెన్ డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ద నార్మల్ క్రెపిటస్. Yes. అదేదో వేరే ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్. Yes. Thank you, sir. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.